చూడండి, నెక్స్ట్ చెప్పబోయేది వెరీ ఇంపార్టెంట్. స్కఫోల్డింగ్ సేఫ్టీ చెక్ లిస్ట్. ఇది కొద్దిగా స్కఫోల్డింగ్ మీద నాలెడ్జ్ ఉన్నోళ్ళకి అర్థం అవుతుంది. నేను చెప్పబోయే పాయింట్స్ అన్ని క్రిటికల్ పాయింట్స్. మొత్తం 20 పాయింట్స్. ఓకే, ఇవి స్కఫోల్డింగ్ సేఫ్టీ చెక్ లిస్ట్. సేఫ్టీ చెక్ లిస్ట్ అంటే మనం పైప్ అండ్ కప్లర్ స్కఫోల్డింగ్, స్టీల్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ కి చూడవలసిన అంశాలు అన్నమాట. సో ఇది కొన్ని పాయింట్స్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఇది చెప్పే ముందు కంపల్సరిగా చూడండి, ట్రైనింగ్ ఉండాలి. ప్రతి వర్కర్ కి శిక్షణ ఇవ్వాలి. స్కఫ్ హోల్డర్స్ కి ఎంప్లాయర్స్ మస్ట్ ట్రైన్ ఈచ్ ఎంప్లాయీస్ హూ ఆన్ స్కఫోల్డింగ్ ఆన్ ప్రొసీజర్స్ టు కంట్రోల్ ది మినిమైజ్ ది హజార్డ్స్. శిక్షణ పొందిన స్కఫ్ హోల్డర్స్ మాత్రమే స్కఫ్ హోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి, డిస్మాండ్లింగ్ చేయడానికి వాడాలి. ఇన్స్పెక్షన్, తనిఖీ చేయడం అనేది బిఫోర్ ఈచ్ వర్క్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్ ఎనీ అకరెన్స్ that could affect the structural integrity. A competent person must be inspect the scaffold and scaffolding components for visual defects. అంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది స్కఫోల్డింగ్ యొక్క స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ మీద ఏదైనా దెబ్బతినేటట్టు ఉంటే ఒక కాంపిటెంట్ పర్సన్, అంటే స్కఫోల్డింగ్ సూపరింటెండెంట్ కానీ సూపర్వైజర్ కానీ ఎక్కి స్కఫోల్డింగ్ అంతా చెక్ చేసి, స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ ఎలాగ ఉన్నాయని చెక్ చేసి, ఏదైనా విజువల్ డిఫెక్ట్స్ ఉంటే వాటిని తీసేసి మార్చిన తర్వాత మాత్రమే స్కఫోల్డింగ్ మళ్ళా టాస్క్ స్టార్ట్ చేయాలి. సో ఇది తర్వాత చూడండి, ఇది మనకి స్టీల్ స్కఫోల్డింగ్ ఆల్రెడీ చెప్పాను కదా. ఈ స్టీల్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు కొన్ని చెక్ లిస్టులు ఉంటాయి. కొన్ని చెక్ లిస్టులు అంటే ఏంటి, చూడవలసిన పాయింట్స్. ఇవి మొత్తం 20 ఉంటాయి. 20 యాస్టీస్ గా రాయాలి. ఇది IS 103లో అడుగుతాడు. సేఫ్టీ ఇంజనీరింగ్ టూలో స్కఫోల్డింగ్ చెక్ లిస్ట్ అడుగుతాడు. సో ఈ పాయింట్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్కఫోల్డింగ్ ఈజ్ అ ఫుల్లీ ఫ్లాంక్డ్, నో మోర్ దాన్ 1 ఇంచ్ గ్యాప్ బిట్వీన్ ది ఫ్లాంక్స్. చూడండి, మనం స్కఫోల్డింగ్ యొక్క ఫ్లోరింగ్ మెంబర్ లో వుడెన్ ఫ్లాంక్స్ వేసామనుకోండి, ఆ వుడెన్ ఫ్లాంక్స్ మధ్యన 1 ఇంచ్ గ్యాప్ ఉండకూడదు. అది రెండోది ఏంటి, మినిమం పవర్ లైన్ క్లియరెన్స్ ఈజ్ 10 feet. అంటే ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ నుంచి స్టీల్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే మినిమం 10 feet క్లియరెన్స్ డిస్టెన్స్ ఉండాలి. రెండు, మూడోది వర్క్ ప్లాట్ఫామ్స్ ఫ్రీ ఆఫ్ క్లటర్, మడ్, ఆయిల్, ఎనీ ట్రిప్పింగ్ అజార్ట్స్. ఆ ఫ్లోరింగ్ మెంబర్ లో ఏ రకమైన చెత్త చెదారము, మడ్, ఆయిల్ ఉంటే ట్రిప్పింగ్ అజార్ట్స్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్, స్టీల్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు సైట్ లొకేషన్ చూడాలి. సైట్ లొకేషన్ ఎలాగుంది, స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్ ఉన్నాయా అన్నది చెక్ చేసిన తర్వాత స్కఫోల్డింగ్ కట్టాలి. నెక్స్ట్, పీరియడ్ ఆఫ్ టైమ్ ది స్కఫోల్డింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ప్లేస్. సపోజ్ ఆ స్కఫోల్డింగ్ ఒకసారి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎంత సమయం ఉంచాలి, 10 రోజుల, 15 రోజుల, 1 నెల, 2 నెలల అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్, ఇంటెండెడ్ యూజ్, దేనికోసం ఉపయోగిస్తున్నాం స్కఫోల్డింగ్. బ్రిక్ అండ్ మ్యాసనరీ వర్క్స్ కా, లేకపోతే రూఫ్ వర్క్స్ కా, లేకపోతే ఇంకేదైనా అదర్ వర్క్స్ ఉంటాయి కదా, పెయింటింగ్ వర్క్స్ కా స్కఫోల్డింగ్ కడుతున్నావా అన్నది బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. హైట్ అండ్ లెంత్, ఎనీ క్రిటికల్ డైమెన్షన్స్ విచ్ మే ఎఫెక్ట్ ది స్కఫోల్డింగ్. చూడండి, హైట్ టు విత్ రేషియో ఎంత ఉండాలంటే 4:1 ఉండాలి. స్కఫోల్డింగ్ హైట్ టు లెంత్ రేషియో 4:1 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెంత్ 1 మీటర్ ఉంటే హైట్ 4 మీటర్ ఉండొచ్చు. ఒకవేళ లెంత్ 10 మీటర్లు ఉందనుకో, హైట్ 40 మీటర్ ఉండాలి. సో ఆ ప్రకారంగా స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకేనా. ఆ హైట్ టు లెంత్ అనుగుణంగా ఆ ప్రదేశం ఉందా, స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయొచ్చా అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణము ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఎనిమిదోది, మాక్సిమం వర్కింగ్ లోడ్స్ టు బి ఇంపోజ్డ్
అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ ఇన్ దిస్ స్కాఫోల్డింగ్ ఎట్ ఎనీ టైం. చూడండి ఇక్కడ స్కాఫోల్డింగ్ నిర్మాణం అనేది మనకి లైట్ డ్యూటీ, మీడియం డ్యూటీ, హెవీ డ్యూటీ అని ఉంటాయి. సో లైట్ డ్యూటీ అంటే మన 25 పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ఉంటుంది. మీడియం డ్యూటీ అంటే 50 పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ఉంటుంది. హెవీ డ్యూటీ అంటే 75-80 పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ఉంటుంది. అంటే ఎంత లోడ్ పైకి వెళ్తుంది, ఎంతమంది పీపుల్ వర్క్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి స్కాఫోల్డింగ్ నిర్మాణం చేయాలి. ఇప్పుడు హెవీ డ్యూటీ చేసాం అనుకోండి, అది సేఫ్, ఎంతమంది మనుషులు ఎక్కినా కూడా ఎక్కి పని చేసుకోవచ్చు. లైట్ డ్యూటీ ఎప్పుడు స్కాఫోల్డింగ్ చేయకూడదు. అది ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఎక్కి పని చేసుకునేటప్పుడు మాత్రమే లైట్ డ్యూటీ స్కాఫోల్డింగ్ చేయాలి. సో అది నెక్స్ట్ 9వ పాయింట్ ఏంటి, టైప్ ఆఫ్ యాక్సెస్ ఆన్ స్కాఫోల్డింగ్. స్కాఫోల్డింగ్ లో ఒక లెక్చర్ నుంచి ఇంకో లెక్చర్కి వెళ్ళడానికి యాక్సెస్ లాడర్స్ పెడతారు, లేకపోతే స్టైర్స్ పెడతారు. దేని బట్టి పైకి ప్రవేశించాలి అన్న దాన్ని బట్టి స్కాఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రొవిజన్స్, ఇంకేదైనా నిర్దిష్టమైన అవసరాలు, నియమాలు బట్టి కూడా స్కాఫోల్డింగ్ నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ గ్రౌండ్ కండిషన్స్ అండ్ సపోర్టింగ్ స్ట్రక్చర్. అంటే గ్రౌండ్ కండిషన్స్ ఎలాగ ఉండాలి, సపోర్టింగ్ స్ట్రక్చర్. మెయిన్ ఈ పర్టికులర్ స్టీల్ స్కాఫోల్డింగ్ ఉండాలంటే సపోర్టింగ్ స్ట్రక్చర్ ఉండాలి. బిల్డింగ్ యొక్క సపోర్టింగ్ స్ట్రక్చర్ ఏముంటుంది మనకి, చూడండి ఆ పర్టికులర్ కాలమ్స్, బీమ్స్. అంటే బిల్డింగ్ యొక్క స్కెల్టన్ పోర్షన్ మ్యాండేటరీగా ఉన్నప్పుడు మాత్రమే స్టీల్ స్కాఫోల్డింగ్ అన్నది కన్స్ట్రక్షన్ చేయాలి. సపోర్టింగ్ స్ట్రక్చర్ లేకుండా ఓపెన్ ప్లేస్ లో స్కాఫోల్డింగ్ చేయలేము అనమాట. దాన్ని బట్టి ఆ పర్టికులర్ మన స్కాఫోల్డింగ్ నిర్మాణం ఉంటుంది. ఎనీ రిస్ట్రిక్షన్స్ దట్ మే ఎఫెక్ట్ ది ఎరెక్షన్ అండ్ ఆల్టరేషన్ ఆర్ డిస్మాండ్లింగ్ ప్రాసెస్ ప్రియర్ టు ది ఇన్స్టలేషన్. ఒకసారి స్కాఫోల్డింగ్ నిర్మిస్తున్నాం, దానికి ఒకసారి నిర్మించిన తర్వాత మార్పులు చేర్పులు అవసరం ఉంటుంది, లేకపోతే విప్పే ప్రాసెస్ ఉంటుంది, డిస్మాండ్లింగ్ చేయొచ్చు. అంటే ఒకసారి స్కాఫోల్డింగ్ చేసే ముందు, ఎరెక్షన్ చేసే ముందు దాంట్లో మార్పులు చేర్పులు చేయొచ్చా, ఏదైనా మనకి డిస్మాండ్లింగ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏదైనా మనకు అడ్డంకులు ఉన్నాయా అని చెక్ చేసుకొని దానికి అనుగుణంగా స్కాఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. టైప్ ఆఫ్ స్కాఫోల్డింగ్ రిక్వైర్డ్. ఏ స్కాఫోల్డింగ్ కడుతున్నాం, పైప్ అండ్ కపులర్ స్కాఫోల్డింగ్, క్యాంటిలివర్ స్కాఫోల్డింగ్, వేరే అదర్ స్కాఫోల్డింగ్ అన్న దాన్ని బట్టి స్కాఫోల్డింగ్ నిర్మాణం ఉంటుంది. మ్యాక్సిమం బే లెంత్. మ్యాక్సిమం బే లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ పైప్ టు స్టాండర్డ్ పైప్. చూడండి మీకు స్కాఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ చూపెడతాను. క్యాంటిలివర్ స్కాఫోల్డింగ్ వద్దాం. ఇది క్యాంటిలివర్ స్కాఫోల్డింగ్ వచ్చాను. చూడండి బే లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ పైప్ టు స్టాండర్డ్ పైప్. అంటే ఈ స్టాండర్డ్ పైపు ఈ స్టాండర్డ్ పైపు మధ్య ఉండే దూరాన్నైనా, ఈ స్టాండర్డ్ పైపు ఈ స్టాండర్డ్ పైపు మధ్య ఉండే దూరాన్నైనా బే లెంత్ అని అంటారు. తర్వాత లిఫ్ట్ లెంత్ అంటే లెడ్జర్, ఒక లెడ్జర్ నుంచి ఒక లెడ్జర్కి మధ్యన ఉండే డిస్టెన్స్ ని లిఫ్ట్ లెంత్ అని అంటారు. మళ్ళీ చెప్తున్నాను, బే లెంత్ అంటే ఒక స్టాండర్డ్ పైప్ నుంచి స్టాండర్డ్ పైప్ కి మధ్య ఉండే దూరాన్ని బే లెంత్ అని అంటారు. ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్ కి మధ్య ఉండే డిస్టెన్స్ ని లిఫ్ట్ లెంత్ అని అంటారు. అది గుర్తుపెట్టుకోండి. సో అవి పాయింట్స్. ఇక్కడికి వచ్చాం. ఇది మ్యాక్సిమం బే లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ పైప్ టు స్టాండర్డ్ పైప్. మ్యాక్సిమం లిఫ్ట్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ లెడ్జర్ టు లెడ్జర్. తర్వాత 16వ పాయింట్, సేఫ్ వర్కింగ్ లోడ్ ఆర్ లోడ్ క్లాస్. చూడండి మనకి ఇక్కడ లోడ్ క్లాసులు 3 రకాల కింద వర్గీకరించారు. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని అంటారు. క్లాస్ 1 అన్నది వెరీ లైట్ డ్యూటీ. ఇది 750 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మన ప్రెషర్ స్టాండ్ అవుతుంది. క్లాస్ 2 అన్నది లైట్ డ్యూటీ. ఇది ఏంటి, పెయింటింగ్ కి క్లీనింగ్ కి ఉపయోగిస్తారు. ఇది 1500 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోడ్ విత్ స్టాండ్ అవుతుంది. క్లాస్ 3 అన్నది హెవీ డ్యూటీ.
ఇది మనకి 2000 న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ ప్రెషర్ విస్టాండ్ అవుతుంది. ఇది జనరల్ గా బిల్డింగ్ వర్క్, బ్రిక్ వర్క్ వాడతారు. సో ఎప్పుడు మనం క్లాస్ 3 అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేయాలి. లైట్, వెరీ లైట్ డ్యూటీస్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. నెక్స్ట్ మాక్సిమం లెగ్ లోడ్, లెగ్ ఎంత లోడ్ తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్ 18వది, ఇన్ఫర్మేషన్ కెన్ బి ఇన్క్లూడెడ్ ఇన్ రిలవెంట్ డ్రాయింగ్ ఇఫ్ అప్రోప్రియేట్. అంటే ఈ స్టీల్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, దానికి సంబంధించిన డ్రాయింగ్ ఏదైనా ఉందా అన్న దాన్ని బట్టి కూడా స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. మాక్సిమం టై స్పేసింగ్ బోత్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ ఇన్ టైట్ డ్యూటీ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఎవరైనా చెప్పగలరా? చెప్తే వాళ్ళు ఎక్స్పర్ట్, స్కఫోల్డింగ్ గురించి నాలెడ్జ్ బాగున్నట్టు. మాక్సిమం టై స్పేసింగ్ బోత్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ టైట్ డ్యూటీ అంటే ఏంటి అర్థం? ఎనీబడి? సో చూడండి, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇది స్కఫోల్డింగ్ సూపరింటెండెంట్, సూపర్వైజర్లు చెప్తారు. ఈ స్టీల్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు బిల్డింగ్ యొక్క కాలమ్స్, బీమ్స్ ఉంటాయి కదా, ఈ పర్టికులర్ స్టీల్ పైపుల్ని ఆ కాలం వెమ్మట పైకి తీసుకెళ్లి తాళ్ళతోటి కట్టేస్తారు, టైస్ తోటి కడతారు అనమాట. అప్పుడే మనకి ఆ పర్టికులర్ స్టీల్ స్కఫోల్డింగ్ కి స్టెబిలిటీ ఉంటుంది. బీమ్ కి, కాలం కి ఒక్కొక్క మీటర్ లెంత్ లో టై స్పేసింగ్ ఇచ్చి తాళ్ళతోటి కట్టేస్తారు. తాళ్ళతోటి కట్టడం వల్ల స్టెబిలిటీ ఉంటుంది అనమాట. స్కఫోల్డింగ్ అన్నది కుప్ప కూలిపోకుండా ఆ బిల్డింగ్ యొక్క కాలమ్స్, బీమ్స్ కాపాడుతుంటాయి. దానికి తాడేసి కట్టడం వల్ల మన స్టీల్ స్కఫోల్డింగ్ కి స్టెబిలిటీ వస్తుంది. అది ఎంత డిస్టెన్స్ లో కట్టాలి అంటే వెర్టికల్ టైట్ డ్యూటీ అంటే బీమ్స్ కి, కాలమ్స్ కి ఒక్కొక్క మీటర్ మనకి డిస్టెన్స్ ఇచ్చి ఆ స్టాండర్డ్ పైప్స్ ని తాళ్ళతో కట్టేస్తారు. అది. నెక్స్ట్, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ది డిజైన్, ఇన్స్టాలేషన్ ఆర్ యూజ్ ఆఫ్ స్కఫోల్డ్. ఇంకేదైనా సమాచారం ఆ పర్టికులర్ స్కఫోల్డింగ్ యొక్క రూపకల్పన, స్థాపన, ఉపయోగించే దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. సో అందరికీ అర్థమైందా? ఇంకొకసారి రిపీట్ చేయనా ఇది? దీంతో టాపిక్ అయిపోయింది. చేయమంటారా ఇంకోసారి రిపీట్? నో గురుమూర్తి? చేయండి సార్, చేయండి సార్, చేయండి. చూడండి, సమ్ ఇంపార్టెంట్ స్కఫోల్డింగ్ చెక్ లిస్ట్. అంటే పర్టికులర్ స్టీల్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు చూడవలసిన అంశాలు. కరెక్ట్ గా 20 పాయింట్స్ ఇచ్చాను. ఈ 20 రాస్తే 10కి 10 మార్కులు పడిపోతాయి. లేకపోతే 3 మార్కులకి అడిగితే 6, 7 రాయండి. ఫస్ట్ ఏంటి? స్కఫోల్డింగ్ ఈజ్ ఫుల్లీ ఫ్లాంక్డ్, నో మోర్ దాన్ 1 ఇంచ్ గ్యాప్ బిట్వీన్ ది ఫ్లాంక్స్. చూడండి, స్కఫోల్డింగ్ ఫుల్ గా ఫ్లాంక్ అయిందా లేదా. ఫ్లోరింగ్ మెంబర్ మధ్యన ఫ్లాంక్స్ కి 1 ఇంచ్ గ్యాప్ మించి ఉండకూడదు. ఫ్లాంక్ కి మధ్యన మినిమం పవర్ లైన్ క్లియరెన్స్ ఈజ్ 10 feet డిస్టెన్స్ ఉండాలి. థర్డ్, వర్కింగ్ ప్లాట్ఫామ్ ఫ్రీ ఆఫ్ క్లటర్, మడ్, ఆయిల్ ఆర్ ఎనీ ట్రిప్పింగ్ హజార్డ్. చూడండి, వర్కింగ్ ప్లాట్ఫామ్ మీద చెత్త, చెదారం, ఆయిల్ ఏం ఉండకూడదు, దానివల్ల జారి పడిపోయే ఆస్కారం ఉంది. నెక్స్ట్, సైట్ లొకేషన్. ఎక్కడ ఎలాగుంది సైట్ లొకేషన్, స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయాలి. నెక్స్ట్, పీరియడ్ ఆఫ్ టైమ్ ది స్కఫోల్డింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ప్లేస్. ఎంత సమయం ఆ స్కఫోల్డింగ్ పెడుతున్నావు అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. ఇంటెండెడ్ యూజ్, దేనికోసం ఉపయోగిస్తున్నావు అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ స్టీల్ స్కఫోల్డింగ్. ఓకేనా? నెక్స్ట్, హైట్ అండ్ లెంత్, ఎనీ క్రిటికల్ డైమెన్షన్స్ విచ్ మే ఎఫెక్ట్ ది స్కఫోల్డింగ్. ఒకసారి స్కఫోల్డింగ్ చేస్తున్నావు అంటే హైట్ టు లెంత్ రేషియో ఎంత ఉండాలి? 3:1 ఉండాలి, లేకపోతే 4:1 ఉండాలి. సపోజ్ విత్ మనకి లెంత్ 1 మీటర్ ఉందనుకో, హైట్ 3 మీటర్ వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ లెంత్ 10 ఫీట్లు 10 మీటర్లు ఉందనుకో, హైట్ 40 మీటర్ వరకు, 30 మీటర్ వరకు కన్స్ట్రక్షన్ చేయాలి. నెక్స్ట్, మ్యాక్సిమం వర్కింగ్ లోడ్స్ టు బి ఇంపోజ్డ్
అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ అన్ స్కఫోల్డింగ్ ఎట్ ఎ టైం. అంటే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత లోడ్ ఉంది స్కఫోల్డింగ్ అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. ఇది ఎక్కువగా హై డ్యూటీ స్కఫోల్డింగే కట్టాలి. లైట్ మీడియం డ్యూటీ స్కఫోల్డింగ్ ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు. నెక్స్ట్ ఏంటి, టైప్ ఆఫ్ యాక్సెస్ ఆన్ స్కఫోల్డింగ్. ఒక లెక్చర్ నుంచి ఇంకో లెక్చర్ కి యాక్సెస్ ల్యాడర్స్ వాడతాం, లేకపోతే స్టేర్స్ వాడతాం. స్టేర్స్ వాడతామా ల్యాడర్స్ వాడతామా అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రొవిజన్, ఏదైనా ప్రత్యేకమైన అవసరాలు నియమాలు బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ గ్రౌండ్ కండిషన్స్ అండ్ సపోర్టింగ్ స్ట్రక్చర్. గ్రౌండ్ కండిషన్స్ ఎలాగుంది, సపోర్టింగ్ స్ట్రక్చర్ అంటే బిల్డింగ్ యొక్క స్కెల్టన్ పోర్షన్ అయిందా లేదా. స్కెల్టన్ పోర్షన్ అవుతేనే స్టీల్ అండ్ కపులర్ స్కఫోల్డింగ్ కట్టగలం. బిల్డింగ్ యొక్క స్కెల్టన్ పోర్షన్ అవ్వందే ఇది కట్టలేం. నెక్స్ట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ దట్ మే ఎఫెక్ట్ ది ఎరెక్షన్, ఆల్టరేషన్ ఆర్ డిస్మాంట్లింగ్ ప్రాసెస్ ప్రియర్ టు ది ఇన్స్టలేషన్. ఒకసారి స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, అందులో మార్పులు చేర్పులు చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా, విప్పడానికి ఏదైనా అడ్డంకులు ఉన్నాయా అన్నది చెక్ చేసుకుని స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కఫోల్డింగ్ రిక్వైర్డ్. ఏ టైప్ ఆఫ్ స్కఫోల్డింగ్ వాడుతున్నాం, స్టీల్ స్కఫోల్డింగ్, క్యాంటిలివర్ స్కఫోల్డింగ్ అన్న దాన్ని బట్టి మనకి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. మాక్సిమం బే లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ పైప్ టు స్టాండర్డ్ పైప్ బే లెంత్ అని అంటారు. మాక్సిమం లిఫ్ట్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ లెడ్జర్ టు లెడ్జర్, ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ మధ్య ఉండే డిస్టెన్స్ ని లిఫ్ట్ లెంత్ అని అంటారు. నెక్స్ట్ సేఫ్ వర్కింగ్ లోడ్, లోడ్ క్లాస్. ఇక్కడ 3 రకాలుగా ఉన్నాయి మనకి లోడ్ క్లాసులు. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. క్లాస్ 1 అంటే వెరీ లైట్ డ్యూటీ, క్లాస్ 2 అంటే మనకి మీడియం డ్యూటీ, క్లాస్ 3 అంటే హెవీ డ్యూటీ. క్లాస్ 1 అంటే మనకి జనరల్ గా ఒకళ్ళు ఇద్దరు ఎక్కి పనిచేయడానికి అనువుగా ఉంటుంది. ఇది 750 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోడ్ విత్ స్టాండ్ తీసుకుంటే. క్లాస్ 2 అన్నది మీడియం డ్యూటీ, పెయింటర్స్ క్లీనర్స్ ఎక్కి పనిచేయడానికి. ఇది ఒక 1500 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోడ్ విత్ స్టాండ్ చేసుకుంటది. క్లాస్ 3 హెవీ డ్యూటీ, ఇది జనరల్ గా బిల్డింగ్ వర్క్, మ్యాషనరీ వర్క్, ఎక్కువ మంది వర్కర్లు పైకెక్కి పనిచేయడానికి క్లాస్ 3 వాడతారు. సో ఇది ఆల్మోస్ట్ మనకి 2000 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోడ్ విత్ స్టాండ్ చేసుకుంటుంది. తర్వాత మాక్సిమం లెగ్ లోడ్స్, లెగ్స్ ఎంత లోడ్స్ తీసుకుంటున్నాయి. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ రిలవెంట్ డ్రాయింగ్ ఇఫ్ అప్రోప్రియేట్. ఆ స్టీల్ స్కఫోల్డింగ్ నిర్మించే ముందు డ్రాయింగ్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ నిర్మాణం ఉంటుంది. మాక్సిమం టై స్పేసింగ్ బోత్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ టైట్ డ్యూటీ. ఒకసారి స్టీల్ స్కఫోల్డింగ్ కడుతున్నాం ఆ బిల్డింగ్ ఆనుకొని, ప్రతి కాలం కి ప్రతి బీమ్ కి తాడుతోటి ఆ స్టాండర్డ్ పైప్స్ ని కట్టాలన్నమాట. ఒక మీటర్న్నర డిస్టెన్స్ లో వెర్టికల్ గా హారిజాంటల్ గా టై స్పేసింగ్ తాళ్ళతోటి కట్టాలి గట్టిగా. నెక్స్ట్ 20వ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ది డిజైన్ అండ్ ఇన్స్టలేషన్. ఇంకేదైనా సమాచారం రూపకల్పన గురించి, స్థాపన గురించి, ఉపయోగం గురించి ఈ పాయింట్స్ పరిగణ తీసుకొని స్కఫోల్డింగ్ కట్టాలి. ఏనా ఇవి ఈ 20 పాయింట్స్ చదవండి. కొన్ని ఇమేజెస్ చూపెడుతున్నాను. అన్సేఫ్ యాక్ట్, ఇలా చేయకూడదు, అన్సేఫ్ యాక్ట్, అన్సేఫ్ యాక్ట్ ఇలాంటివి అసలు ఎలా చేయకూడదు. ఇది అన్సేఫ్ కండిషన్. చూడండి, కాంక్రీట్ బ్లాక్స్ మీద స్కఫోల్డింగ్ కట్టారు హైట్ అడ్జస్ట్మెంట్స్ కోసం, చాలా రాంగ్ ఇది. ఇది చూడండి, అన్స్టేబుల్ గ్రౌండ్ కండిషన్, అన్సేఫ్ కండిషన్. ఇది అన్సేఫ్ కండిషన్. చూడండి, టాప్ రైలు, మిడ్ రైలు, టాయ్ బోర్డు లేదు, ఫ్లాంక్స్ వేసేసి లోడ్ పెట్టేశారు. ఇలాంటివి మీ సైట్ లో అసలు ఎలా చేయకూడదు. అన్సేఫ్ కండిషన్, అన్సేఫ్ కండిషన్. ఇది ఇది అన్సేఫ్ యాక్ట్, ఇది అన్సేఫ్ కండిషన్. ఇది చూడండి, ఇది రాంగ్ వే, ఇది కరెక్ట్ వే. చక్కగా సేఫ్టీ హార్నెస్ బెల్ట్ వేసుకోవాలి, యాంకరింగ్ పాయింట్ చేసుకొని పని చేసుకోవాలి. సో ఇది దీంతో అయిపోయింది టాపిక్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుకోండి. ఓకే సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నా సార్. చెప్పండి, చెప్పండి. ఇప్పుడు మీరు లిమిట్స్ ఇచ్చారు కదా సార్, ఈ టైప్ 1 ఇట్లా ఇంత
హెవీ డ్యూటీ టై అట్లా అని చెప్పారు కదా. ఆ, అది ఏదైనా గైడెన్స్ రెఫరెన్స్ ఉందా సార్ దీంట్లో? స్కఫోర్డింగ్. ఉందండి. మీరు 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 స్కఫోల్డింగ్ ఆపరేటింగ్ మాన్యువల్ చెక్ చేస్తే టైర్ ఓకే స్పేస్ సార్. ఎంత పెట్టాలి, ఏ లోడ్ కి ఏ క్లాస్ పెట్టాలి, దాని మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఓకేనా? వర్రీ ఓకే సార్. కాకండి. మీరు మన స్కఫోల్డింగ్ రిఫరెన్స్ బుక్ రిఫర్ చేయండి. మీకు అంతగా నాలెడ్జ్ కావాలంటే అందులో ఆల్మోస్ట్ 500 పేజీల పీడిఎఫ్ బుక్ ఉంటుంది. సో అందరికి మన షేర్ అయిందా? ఏం జనరల్ రాలేదు. ఎటువంటి పీపీటీస్ ఏం పంపించలేదు అందుకోసం. పంపిస్తారండి, అది నా డ్యూటీ కాదండి. ఎన్ని పీపీటీ నేనే ఓకే. చేయగలను. వెళ్ళి ఓకే ఓకే మీకు సార్. మీరు ఆ కోర్స్ కోఆర్డినేటర్ని అడగండి. నేనైతే చెప్పంగానే మెయిల్ చేస్తున్నాను 1-2 రోజుల్లో. వస్తాయిలేండి, సరే వర్రీ కాకండి. సరే సార్. ఇంకా సరే సార్. ఇంకా సంవత్సరం ఉంది ఎగ్జామ్. రైట్ రైట్ సార్. సంవత్సరం ఎగ్జామ్ ఉంది, హ్యాపీగా ఆడుతూ పడుతూ చదువుకోవచ్చు. ఓకే ఇంకా సార్. 102 చెప్తున్నాను. 3 చెప్పాలి, 4 చెప్పాలి, 1 చెప్పాలి, 5 చెప్పాలి, చాలా చెప్పాలి. సో చూడండి, జనరల్ ఇల్యూమినేషన్ అండ్ లైటింగ్ అట్ ది వర్క్ ప్లేస్. ఇది ఒక సిల్లీ సబ్జెక్ట్. చూడండి, ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది. మనకి ఇల్యూమినేషన్ అంటే ఏంటంటే వెలుతురు మనకి ఏ రకంగా ఉండాలి. సో 102, general illumination in the workplace refers to the overall lighting provided to ensure safe and comfortable and efficient working condition. అంటే సాధారణ వెలుతురు పని ప్రదేశంలో ఎలాగ ఉండాలి అంటే టోటల్ లైటింగ్ ఉంటుంది ఇందులో. ఆ టోటల్ లైటింగ్ ఇవ్వడం వల్ల వర్కర్స్ సేఫ్ మోడ్లో, కంఫర్టబుల్ మోడ్లో, అద్భుతమైన పరిస్థితిలో పనిచేసుకోవచ్చు. ఈవెన్ డే షిఫ్ట్లో కానీ నైట్ షిఫ్ట్లో కానీ. ఇది నైట్ షిఫ్ట్ లో మంచి వెలుతురు ఉండాలి. ఇట్ ఈస్ ద బేస్ లెవెల్ ఆఫ్ లైటింగ్ దట్ అలౌస్ ద ఎంప్లాయీస్ టు పెర్ఫార్మ్ టాస్క్ వితౌట్ స్ట్రెయిన్ ఆర్ హజార్డ్. మంచి లైటింగ్ ప్రొవైడ్ చేయడం వలన వర్కర్స్ ఏ రకమైన పని ఒత్తిడి, మన కళ్ళకు ప్రమాదాలు జరగకుండా పని చేసుకోవచ్చు అని అంటున్నాడు. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అట్ వర్క్ ప్లేస్. పని ప్రదేశంలో ఇల్యూమినేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫ్రమ్ ది వర్కర్స్ పర్స్పెక్టివ్, పూర్ లైటింగ్ అట్ వర్క్ కెన్ లీడ్ టు ఐ స్ట్రెయిన్, ఫ్యాటిగ్యూ, హెడ్ ఏక్స్, స్ట్రెస్ అండ్ యాక్సిడెంట్స్. చూడండి, పర్స్పెక్టివ్ అంటే మనకి దృష్టికోణం. అంటే మన వెలుతురు సరిగ్గా లేకపోవడం వలన కళ్ళకి శ్రమ కలుగుతుంది, ఫ్యాటిగ్యూ తొందరగా అలసిపోతాం, హెడ్ ఏక్స్ వస్తాయి, స్ట్రెస్ మానసిక పరమైన ఒత్తిడి వస్తుంది, యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరుగుతాయి. రెండోది, ఆన్ ది అదర్ హ్యాండ్ టూ మచ్ లైట్ కెన్ ఆల్సో కాజ్ సేఫ్టీ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ ద గ్లేర్స్, హెడ్ ఏక్స్ అండ్ స్ట్రెస్సెస్. అలాగని విపరీతంగా లైటింగ్ పెట్టేశారనుకోండి, గ్లేర్, తీవ్రమైన కాంతి వలన హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హెడ్ ఏక్, మానసిక పరమైన ఒత్తిడి కూడా వస్తుంది. బోత్ కెన్ లీడ్ టు మిస్టేక్ ఎట్ వర్క్. అంటే లైటింగ్ ఇంప్రాపర్ గా ఉన్న ప్రమాదమే, లైటింగ్ ఎక్కువగా ఉన్న ప్రమాదమే. బోత్ కెన్ లీడ్ టు మిస్టేక్ ఎట్ వర్క్, పూర్ క్వాలిటీ అండ్ లో ప్రొడక్టివిటీ. వేరియస్ లైటింగ్ ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం వల్ల ఏది క్వాలిటీ సరిగ్గా రాదు, ఉత్పత్తి కూడా తగ్గిపోద్ది అని అంటున్నాడు. వేరియస్ స్టడీస్ suggested that good lighting at any workplace pays dividends in the terms of improving productivity and reduction in error. ఎవరైతే ఫర్మ్లో మంచి లైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ప్రొడక్టివిటీ, ఉత్పాదక శక్తి పెరిగి ఆ ప్రొడక్ట్ యొక్క ఫెయిల్యూర్స్ తగ్గిపోతాయి. తద్వారా ఏంటి, ఆ కంపెనీకి మంచి లాభాలు వచ్చి మీకు డివిడెండ్స్, బోనస్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది ఐఎల్ఓ మాన్యువల్, చూడండి, ఇంప్రూవింగ్ వర్కింగ్ కండిషన్స్, ప్రొడక్టివిటీ ఇన్ గార్మెంట్ ఇండస్ట్రీ ఇంక్రీజెస్ 10% బై ఇంప్రూవింగ్ లైటింగ్ అండ్ ఇంక్రీజ్డ్ ఇన్ ది ప్రొడక్టివిటీ అండ్ 30% రిడక్షన్ ఇన్ ఎర్రర్. అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మాన్యువల్ అనుగుణంగా అందులో గార్మెంట్ ఇండస్ట్రీస్ లో అద్భుతమైన లైటింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల
మనకి ఏమవుతుంది, ప్రొడక్టివిటీ అన్నది 10% పెరుగుతుంది, 30% ఎర్రర్స్ మిస్టేక్స్ తప్పిపోతున్నాయి అని అంటున్నాడు. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అట్ ది వర్క్ ప్లేస్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ గుడ్ లైటింగ్. మంచి వెలుతురు వలన ఏ రకమైన మనకు ఉపయోగాలు ఉంటాయంటే, ఏ రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ ఆక్యుపేషనల్ యాక్సిడెంట్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. వృత్తిపరంగా వచ్చే ప్రమాదాలు తగ్గిపోతాయి, ఆరోగ్యపరమైన సమస్యలు, కళ్ళకు వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తగ్గిపోతాయి. బెటర్ కాన్సన్ట్రేషన్ అండ్ యాక్యురసీ ఇన్ ది వర్క్. పని మీద అద్భుతమైన కాన్సన్ట్రేషన్ మనకు వస్తుంది, యాక్యురసీ ఖచ్చితత్వం, పనిలో ఖచ్చితత్వం కూడా మెరుగుపడుతుంది. ఏ బ్రైటర్ క్లీనర్ వర్క్ ప్లేస్ రిజల్టింగ్ ఇన్ మోర్ చీర్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఈ పని ప్రదేశం మంచి బ్రైట్ గా క్లీన్ గా ఉందనుకో, తద్వారా నువ్వు చురుగ్గా ఉంటావు. చీర్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంటే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ వర్క్ పెర్ఫార్మెన్స్, పని యొక్క ప్రదర్శన మెరుగుపడుతూ ఉంటుంది. నెక్స్ట్ బెటర్ విజిబిలిటీ, ఇంప్రూవ్డ్ యాక్యురసీ అండ్ ఇంక్రీజ్డ్ వర్క్ స్పీడ్, ఎన్హాన్సింగ్ ప్రొడక్షన్. మంచిగా అద్భుతంగా కనబడుతుంది, దానివల్ల యాక్యురసీ పెరుగుతుంది, ఇంక్రీజ్ ద వర్క్ స్పీడ్, పని యొక్క వేగం పెరుగుతుంది, ఎన్హాన్సింగ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పెంచడానికి గుడ్ లైటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటున్నాడు. సో చూడండి, 10 మార్క్స్ అడిగితే ఈ టేబుల్ మ్యాండేటరీగా రాయండి. జనరల్ గా నాయిస్ లెవెల్స్ ని డెసిబల్స్ లో చెప్తాం కాబట్టి లైట్ యొక్క ఇంటెన్సిటీని లక్స్ లో చెప్తాం. ఇది స్పీచెస్, ఇది ఇది ఎస్ఐ యూనిట్. చూడండి, లైట్ యొక్క మెజర్మెంట్ ని దేంట్లో కొలుస్తారు, లక్స్ లో కొలుస్తారు. దీన్నే లూమెన్స్ పర్ స్క్వేర్ మీటర్ అని అంటారు. ఇక్కడ టైప్ ఆఫ్ వర్క్, రికమెండెడ్ ఇల్యూమినేషన్ లెవెల్ ఇచ్చారు. జనరల్ మూవ్మెంట్ ఏరియా కారిడార్స్ లో మనకి లైటింగ్ ఎంత ఉండాలి, 100 to 150 లక్స్ ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ వర్క్, రీడింగ్, రైటింగ్ కి మనకి ఎంత ఉండాలి, ఇల్యూమినేషన్ లెవెల్ 300 to 500 లక్స్ ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ డ్రాయింగ్, ప్రిసిషన్ అసెంబ్లీ. టెక్నికల్ డ్రాయింగ్ అంటే చూడండి, బ్లూ ప్రింట్ డయాగ్రామ్స్ తయారు చేస్తుంటారు కదా, ప్లస్ చిన్న చిన్న పార్ట్స్ ని అసెంబ్లీ చేస్తుంటారు. మనకి రిస్ట్ వాచెస్ సంబంధించిన పార్ట్స్ అసెంబ్లీ చేస్తుంటారు. అక్కడ 750 to 1000 లక్స్ ఉండాలి. నెక్స్ట్ ఫైన్ ఇన్స్పెక్షన్ అండ్ ల్యాబొరేటరీ వర్క్. ప్రాపర్ గా తనిఖీ చేయడానికి, ఆ ల్యాబొరేటరీ వర్క్ చేయడానికి 1000 to 2000 లక్స్ ఉండాలి. తర్వాత వేర్ హౌసెస్ అండ్ స్టోరేజ్ ఏరియా. వేర్ హౌస్ స్టోరేజ్ ఏరియాలో 150 to 300 లక్స్ ఉండాలి. ఇది దీంతో అయిపోయింది టాపిక్. ఇంకేదైనా కొత్త పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? కొత్త పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? సో 10 మార్క్స్ అడిగితే ఈ కంటెంట్ అంతా రాయండి, లాస్ట్ లో ఈ టేబుల్ కూడా రాయండి. ఇంకా ఇంటర్నెట్ చూడండి, ఇంకేదైనా టైప్ ఆఫ్ వర్క్ కి ఇంకా రికమెండెడ్ ఇల్యూమినేషన్ లెవెల్స్ ఏదైనా ఉంటే అవి కూడా 2-3 రాయండి. నా ప్రకారం ఇవి రాస్తే, ఈ 5 రాస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఏంటి మనకి క్వశ్చన్స్, జనరల్ ఇల్యూమినేషన్ అండ్ లైటింగ్ ఎట్ వర్క్ ప్లేస్ అని 10 మార్కులకు అడిగితే ఈ పాయింట్స్ అన్ని రాసేయండి. ఏంటి, ఫస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఎట్ వర్క్ ప్లేస్, ఇదే ఇంపార్టెంట్ పాయింట్స్, హార్ట్ ఆఫ్ ది పాయింట్స్. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ గుడ్ లైటింగ్. లాస్ట్ వచ్చేసరికి మనకి రికమెండెడ్ ఇల్యూమినేషన్ లెవెల్స్. రికమెండెడ్ ఇల్యూమినేషన్ లెవెల్స్ ఈ బాక్స్ క్లియర్ గా వేయండి. జనరల్ గా ఇల్యూమినేషన్ లెవెల్స్ లక్స్ లో కొలుస్తారు. లక్స్ అంటే లుమన్స్ పర్ స్క్వేర్ మీటర్స్. దీనికి ఏంటి యూనిట్, టైప్ ఆఫ్ వర్క్, రికమెండెడ్ ఇల్యూమినేషన్ ఏంటి, జనరల్ మూవ్మెంట్ ఏరియాస్ కారిడార్స్ లో 100 to 150 లక్స్ ఉండాలి. ఆఫీస్ వర్క్, రీడింగ్, రైటింగ్ కి మన 300 to 500 లక్స్ ఉండాలి. టెక్నికల్ డ్రాయింగ్, ప్రిసిషన్ అసెంబ్లీకి 750 to 1000 లక్స్ ఉండాలి. లక్స్ అంటే లుమన్స్ పర్ స్క్వేర్ మీటర్స్. ఫైన్ ఇన్స్పెక్షన్ ఆర్ ల్యాబొరేటరీ వర్క్ కి 1000 to 2000 లక్స్ ఉండాలి. వేర్ హౌస్ అండ్ స్టోరేజ్ ఏరియాకి
150 to 300 ఉండాలి. ఇది అయిపోయింది టాపిక్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫైవ్ మినిట్స్ ఉంది, ఇంకాను టైం మిగిలింది. చూడండి, మీరు మేడం గారు ప్రెసెంట్ ఎన్రోల్మెంట్స్ లో బిజీగా ఉన్నారు. మన డిసెంబర్ 10th కి ఎన్రోల్మెంట్స్ అవుతున్నాయి. అందరూ ఎన్రోల్మెంట్స్ లో బిజీగా ఉన్నారు, కోర్స్ కోఆర్డినేటర్లు అందరూ. మీకు డెఫినెట్లీ వర్రీ కాకండి. ఓకే, ఇంకేదైనా ఎవరైనా ఉంటే అడ్మిషన్స్ చెప్పండి. ఎస్బిటిటి అడ్మిషన్స్ ఇది మనకి డిసెంబర్ 10th వరకు ఉంది ఎన్రోల్మెంట్ డేట్. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఏదైనా ఉంటే సజెషన్ చేయండి. చక్కగా ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు రెగ్యులర్గా చెప్తున్నాం. టోటల్ సిలబస్ కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను, 101 నుంచి 108 వరకు. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఇవంతా అమ్మో ఎంత చదవాలా అనుకోవద్దు. ఇవి యాజ్ పర్ సిలబస్ అనుగుణంగా చెప్తున్నాను. లాస్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. నేను మొన్న పడిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ అవి చదువుకుంటేనే 80కి 60 మార్క్స్ వచ్చేటట్టు ఉన్నాయి. 4 ఎస్ఏ క్వశ్చన్స్ పడ్డాయి అవుట్ ఆఫ్ 8లో. 5 to 6 3 మార్క్స్ క్వశ్చన్స్ పడ్డాయి. సో అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాస్ట్లో ఫార్వర్డ్ చేస్తాను. అంతవరకు సబ్జెక్ట్ చదువుకుంటూ ఉండండి. ఓకే, ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. ఈ రికార్డెడ్ క్లాసెస్ ఎక్కడ మనం చూసుకోవచ్చు సార్? మీరు చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లో IIFSC అని కొడితే వస్తుంది యాప్స్. అందులో మీకు కావాల్సిన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో రికార్డింగ్ అనేది ఉంటుందో ఉండదో నాకు తెలీదు, చెక్ చేసుకుంటే. లేకపోతే మేడం గారిని కన్సల్ట్ చేయండి. ప్లే స్టోర్ యాప్ వెళ్ళి IIFSC యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో అన్ని, నేను గత 5-6 సంవత్సరాల నుంచి కరోనా వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను. నాకు ఆల్మోస్ట్ 20,000 వ్యూస్, 30,000 వ్యూస్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకోవచ్చు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనండి. మళ్ళా వచ్చే వారం ఇంకా మిగిలినవన్నీ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. నీకు 2 సెక్షన్లో 3 టాపిక్లు కవర్ చేసేస్తాను. ఈ మంత్ ఎండింగ్కి IS 102 అవగొట్టేస్తాను. తర్వాత అంటే 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 102 అవగొట్టేస్తాను. తర్వాత డిసెంబర్లో 103 చెప్పుకుందాం. తర్వాత 104 చెప్పుకుందాం. తర్వాత 101 చెప్పుకుందాం. తర్వాత 105 చెప్పుకుందాం. అలాగా గ్రాడ్యువల్గా వెళ్తాను. 7 to 8 monthsలో మొత్తం కోర్స్ కంప్లీట్ అవుతుంది. సరేనండి, గుడ్ నైట్ టు ఎవ్రీవన్. ఉంటాను. రైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.